బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోరం జరిగింది. జానుతల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మృతురాలు మిర్యాలగూడకు చెందిన జ్యోతిగా గుర్తించారు. గుర్రంపోడుకు చెందిన ఆర్ఎంపీ మహేష్ అనే వ్యక్తితో ఈమెకు గత కొద్ది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దేవరకొండ నుంచి సోమవారం రాత్రి కారులో ఆమెను మహేష్ అనే వ్యక్తి, అంటే ఎవరితో అయితే వివాహేతర సంబంధం ఉందో అతను తన కారులో ఎక్కించి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. కారులోనే అతను బలవంతంగా పురుగుల మందు తాగించినట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పరిస్థితులు అనుమానంగా కనిపించడంతో అటువైపుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఆ కారును వెంబడించి అడ్డుకున్నారు. అది గమనించిన పోలీసులు జ్యోతిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించడంతో అక్కడి నుంచి దేవరకొండ నుంచి కూడా హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి నిందితుడు మహేష్ గుర్రంపోడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్క మందు ఎవరు దాపిరు? డాక్టర్ ఏ మందు? ఏందో ఫస్ట్ 4 గోళీలు వేసిండు, మళ్ళీ 2 షుగర్ రాసిండు. నాకు ఎట్లా అవుతుందంటే మళ్ళా నాడు బలానికి ఫస్ట్ ఏమేమి ఇంజక్షన్లు ఇచ్చిందా? 10 గళ్ళు ఇచ్చిన. అది మరి నువ్వు ఇన్నెందుకు ఇస్తున్నావు అనలేదా? బలానికి బలాన్ని ఏడ మల్లెపల్లి కన్నేనా? నీ చేతికి ఏదో రెడ్ ఉంది, ఏమైనా చేయికి కూర్చున్నాడు. చేయికి ఇంజక్షన్లు కూర్చున్నా కార్లోనే చేస్తుండ. ఇవన్నీ కార్లోనే బయట డాక్టర్ అడుగుతుంది గట్టి చెప్పు. కార్లోనే ఏం గొడవ వాళ్ళే కదా. కార్ల కంటే ఎందుకు పోయినా? కొద్దామండి స్కూల్కి. ఏడుకొద్దామని మన ఊరికి జూనంతలకా? మరి ఇప్పుడు ఏడుకోయింది. ఆయన వచ్చిందా? టైట్ అయిపోయింది. రోజు ఉండే మనుషులు ఎంత దాపిన మందు అనేది? మందు అని గ్లాసా? రైట్, ఇప్పుడే జ్యోతి మాట్లాడుతున్న విజువల్స్ అయితే చూసాము. జ్యోతిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పుడైతే పోలీసులు గమనించారో అక్కడి నుంచి ఆమెని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ పరిస్థితి అప్పటికే విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా ఆమె చనిపోయే కొంత సమయం ముందర ఆమె మాట్లాడిన విజువల్స్ అయితే ఇప్పుడు మనం చూసాము. అయితే ఆ విజువల్స్ కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు. బట్ అయినప్పటికీ కూడా కొంతమంది సెన్సిటివ్ వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకుని ఎవరిని కూడా కలవరపరిచే ఉద్దేశం అయితే మాది కాదు. బట్ ఓన్లీ అప్రమత్తంగా ఉంచాలని మాత్రమే మా ఆర్టీవీ ఆలోచన. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి అచ్యుత్, నల్గొండకు సంబంధించిన రిపోర్టర్, ఆయన మరింత సమాచారం అందించబోతున్నారు. అచ్యుత్, బేసిక్గా చెప్పండి, జ్యోతి మృతికి ప్రధానంగా కారకాలేంటి? గుడ్ మార్నింగ్ యజ్ఞ. మొత్తం కూడా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడో, ఒక మహేష్ వల్ల ఒక జ్యోతి అనే మహిళ కూడా మృతి చెందిన పరిస్థితి. కానీ మొత్తం కూడా ఈ వివరాల్లోకి వెళ్తే మొత్తం కూడా వీళ్ళది గుర్రంపూడి మండలం సంబంధించిన జూనుంతల గ్రామం అయితే ఎవరైతే బ్రతుకు తెరువు కోసం ఎవరైతే జ్యోతి, అదే విధంగా జ్యోతి భర్త శ్రీనివాస్ రెడ్డి ఆ మిర్యాలగూడెంలో ఉంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అమ్మ జ్యోతి వాళ్ళ అత్తకు ఆరోగ్యము బాగా లేకపోవడంతో ఆమె జూనుంతల గ్రామంలో ఉంటుంది. ఈ క్రమంలో కూడా మొత్తం ఎవరైతే జ్యోతి ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఇటు జూనుంతల గ్రామానికి వచ్చి అతను చూసుకుంటూ
ఉంటుంది. అతను చూసుకున్న అత్తకు అనారోగ్య కార్యక్రమం ఉండడంతో దానికి సంబంధించి ఆర్ఎన్పి డాక్టర్ మొత్తం గుర్రంపూడి మండలానికి సంబంధించిన ఆర్ఎన్పి డాక్టర్ ఎవరైతే మహేష్ ఉన్నాడో మహేష్ ఈ అత్తకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్న నేపథ్యంలో కూడా ఆర్ఎన్పి డాక్టర్ కు ఎవరైతే ఈ జ్యోతి ఉందో ఈ జ్యోతికి ఇద్దరికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధం ఏర్పడిన క్రమంలో వీరందరూ కూడా చాలా రోజులుగా అదే ప్రేమ వ్యవహారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆర్ఎన్పి డాక్టర్ కూడా మ్యారేజ్ అయింది, ఇటు జ్యోతికి మ్యారేజ్ అయింది, జ్యోతికి 2 పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా వీళ్ళు మిర్యాలగూడలో ఉంటారు. మొత్తం దీనికి సంబంధించి చాలా వరకు నడుస్తున్న క్రమంలో కూడా జ్యోతికి ఈ మధ్యన ఒక ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడు కూడా మిర్యాలగూడెం నుంచి నేనే ఇక్కడికి జూనంతలకు కానీ మల్లెపల్లికి కానీ గుర్రంపూడికి రావాల్సి ఉంటుంది, కానీ ప్రతిసారి నేనే వస్తున్నాను, కానీ నువ్వు మాత్రము మిర్యాలగూడెంకు రావట్లేదు, నా మీద ప్రేమ తగ్గిందా, ఎందుకు రావట్లేదు అని కూడా చాలా సార్లు కూడా ఇట్లా ఘర్షణ పడుతున్న క్రమంలో కూడా ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడో ఇక లాభం లేదు, ఈమెని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో పథక ప్రకారమే ఈ మొత్తం కూడా ఎప్పుడన్నా అవకాశం వస్తే మాత్రమే మనం అందించాలన్న ఉద్దేశంతో మొత్తము ఆ ప్లాన్ వేసుకున్నాడు, స్కెచ్ తీసుకున్నాడు పరిస్థితి. దీనిలో భాగంగానే ఎవరైతే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఆ రైతు బంధు నిధులు ఆ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి. ఆ క్రమంలో ఆ బ్యాంక్ అకౌంట్ ఆ బ్లాక్ లో ఉన్నది. ఆ బ్లాక్ లో ఉన్నప్పుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి భార్య జ్యోతి ఉన్నదో నేను మల్లెపల్లికి వెళ్ళి ఆ బ్యాంకు అకౌంట్ లో జమ అవుతున్నాయని చెప్పి భర్తతో చెప్పి ఆమె మల్లెపల్లికి వచ్చింది. మల్లెపల్లికి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ఆ బ్యాంకు పని అయిపోయిన తర్వాత కూడా శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసింది. బ్యాంకు పని కాలేదు, నేను రేపు వస్తానని ఆ భర్తకు శ్రీనివాస్ రెడ్డికి చెప్పిన తర్వాత ఎవరైతే మల్లెపల్లికి వచ్చిన తర్వాత ఈ ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ తో మళ్ళీ మాట్లాడుకున్నారు. వీరు మనం విజువల్ లో కూడా చూస్తున్నాం, రెడ్ కలర్ కార్, ఆ కార్ లో ఎక్కించుకున్న తర్వాత ఇదే అదునుగా భావించిన ఆర్ఎన్పి డాక్టరు అతను వైద్యుడు కాబట్టి దానికి సంబంధించిన ఇంజెక్షన్ విషపూరితమైన ఇంజెక్షన్స్, అదేవిధంగా గడ్డి మందుకు సంబంధించిన విషపూరిత ఇంజెక్షన్స్ కొన్ని, మరొకటి ఏమో కూల్ డ్రింక్ లో కూడా కలిపి ఈమెకు అతను దృష్టిలో మొత్తం కూడా ఈమెను వదిలించుకోవాలి, నా మీదే సీరియస్ అవుతుంది, నాకే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నట్టుంది కాబట్టి ఈమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టుకుంటే బాగుంటది అన్న ఉద్దేశంతో ఆ పథక ప్రకారం మహేష్ బేసిక్ గా ఇక్కడ చెప్పండి, యాక్చువల్ గా ఒక ప్లాన్ ప్రకారమే అతను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి ఆమెను చంపేశాడా, లేదంటే ఒక సిచ్యువేషన్ ఎమోషన్ ప్రకారం అప్పటికప్పుడు జరిగిన గొడవ కారణంగా ఆమెని చంపాడంటారా? ఏదైనా అది మనం చూస్తున్నాం. ఆమె మనం ఇంతకుముందు పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా సమాచారం అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి కూడా గ్రామస్తులు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకు అక్రమ సంబంధం చాలా రోజుల నుంచి ఉన్నది అని చెప్తున్నారు. ఎవరైతే ఈమె జ్యోతి ఉందో జ్యోతి నా మీద ప్రేమ తగ్గింది, ఎప్పుడు నేనే రావాలా, నువ్వు మిర్యాలగూడెంకు రావా అనేది ఘర్షణ ఉంది. దీంట్లో భాగంగా కూడా ఇక లాభం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలించుకోవాలంటే రాదు, ఈమెకి హత్య చేస్తేనే చంపేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుందని ఒక ప్లాన్ ప్రకారమే మొత్తం కూడా స్కెచ్ తీసుకున్నాం. చాలా రోజుల నుంచి స్కెచ్ చేస్తున్నట్టున్నది. మొత్తం కూడా నిన్న ఏదైతే మొన్న రాత్రి ఈ ఘటన జోడు చేసుకుంది. మొత్తం దీనికి సంబంధించి క్రిమి సంహారక మందు ఎందుకు అంటే నీకు బలం ఇంజెక్షన్స్ ఉన్నాయి, బలం రావాలని ఇంజెక్షన్ ఇస్తున్నాను అని చెప్పినారు. గడ్డి మందు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనం విజువల్ ఆ చేతి మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే గడ్డి మందు ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అది ఇంజెక్షన్స్ ఇచ్చాడు, అదేవిధంగా ఆ క్రిమి సంహారక మందు తయారు. మొత్తం దీనికి సంబంధించి ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మల్లెపల్లికి నల్గొండకు వచ్చిన సమాచారం వస్తుంది. ఆ నల్గొండ నుంచి మళ్ళీ ఏదైతే ఈవెన్ మల్లెపల్లికి తీసుకువెళ్తున్న క్రమంలో సాయంత్రం రాత్రి అయింది. అప్పటికే పోలీసులు ఆ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన క్రాచారం గ్రామం ఉంటుంది, అక్కడికి పెట్రోలింగ్ వాహనము వస్తున్న క్రమంలో కూడా అక్కడ సంబంధించిన రెడ్ కార్ ఆగి ఉంది. ఎందుకు కార్ ఆగి ఉంది, ఈ కారులో ఎవరైనా నిందితు అగంతకులు ఉన్నారా, దొంగలు ఉన్నారా అన్న ఉద్దేశంతో కూడా పెట్రోలింగ్ చూస్తున్న క్రమంలో ఒక మహిళ అపమార స్థితిలో ఉన్న పరిస్థితి. వెంటనే అక్కడనే ఉన్న ఆర్ఎన్పి డాక్టర్ని కూడా అదుపులో తీసుకొని ఇతన్ని ఎవరైతే జ్యోతి ఉన్నదో జ్యోతిని ఫస్ట్ దేవరకొండ హాస్పిటల్కి తరలించారు. అక్కడ క్రిటికల్ గా ఉండడంతో కూడా హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కి తరలించడానికి కూడా వైద్యుల సూచన మేకారము ప్రస్తుతం హైదరాబాద్ కు తీసుకువెళ్తుండగానే మార్గ మధ్యంలో జ్యోతి చనిపోయిన పరిస్థితి. ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడో మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు కానీ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఆ మీడియా సమావేశం ఎస్పీ కానీ డిఎస్పీ కానీ మీడియా సమావేశం వివరించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు మొత్తంగా అక్రమ సంబంధమే ఆ జ్యోతి హత్యకు దారి తీసినటువంటి ఆ పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్ అచ్యుత్, థ్యాంక్ యూ.
మొత్తానికి కూడా ఈ అక్రమ సంబంధాలు ఈ వివాహేతర సంబంధాలు అనేవి చాలా ఘోరాలకు దారితీస్తున్నాయి. సమాజ వ్యాప్తంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. నేటికి కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న షిల్లాంగ్లో పెళ్ళి అయిన తర్వాత కూడా మరొక వ్యక్తితో అప్పటికి ఫోన్ కాల్స్ నడుపుతూ కూడా అదేవిధంగా ఇదే రకమైనటువంటి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ మొగుడినే ఆఖరికి పోగొట్టుకుంది. ఆఖరికి ఆమె కూడా కటకటాల పాలైంది. ఇదే రకంగా చూసుకుంటూ ఉంటే ఇటీవల కూడా అనేక రకాలైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. అనేక రకాలైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. కేవలం ఈ అక్రమ సంబంధాలు, ఈ వివాహేతర సంబంధాలు కేవలం ఇటువంటి కారణంగానే. సో ఇప్పటికైనా కూడా కొంత రియలైజ్ అయితే బాగుంటుందని చెప్పి కొన్ని సామాజికవేత్తలు అయితే హెచ్చరిస్తున్నటువంటి సంబంధం అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూసినట్టయితే నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఈ ఘటన మనకు జరిగినట్లుగా తెలుస్తోంది. జానుతల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఈ జ్యోతి అనే మహిళ మృతి చెందినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది. మృతురాలు మిర్యాడుగూడకు చెందిన జ్యోతినిగా గుర్తించారు. సో గుర్రంపోడుకు చెందిన ఆర్ఎంపీ మహేష్తో గత కొద్ది కాలంగా ఈమెకి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో అతను దేవరకొండ నుంచి జ్యోతిని సోమవారం రాత్రి అంటే సరిగ్గా నిన్న రాత్రి కారులో వచ్చి మరీ తీసుకెళ్లాడట. అయితే కారులో మరి కొంత ఘర్షణ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. వారిద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మాట పెరిగి ఉండొచ్చు, మరేదైనా ఇంకా కారణం అయి ఉండొచ్చు. బలవంతంగా ఆమెతో పురుగుల మందు తాగించినట్లుగా, ఎందుకంటే అతను ఒక ప్రాణాలు పోయవలసినటువంటి డాక్టర్ వృత్తికి సంబంధించిన వాడు. అతను బేసిక్గా డాక్టర్ కాకపోయినప్పటికీ అతను ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అంటే ఆర్ఎంపీ మహేష్ నలుగురి ప్రాణాలు పోయడంలో సహకరించేవాడు కూడా. మరి ప్రాణం ఇంత బరితెగించేసి ఒక అమ్మాయి చేత, ఒక మహిళ చేత పురుగుల మందు తాగించాడు అంటే దాని పర్యవసానం తెలియక చేశాడంటారా, మరి తెలిసి చేశాడంటారా? అంటే ముఖ్యంగా ఇది డెఫినెట్గా ఇట్స్ అన్ అటెంప్ట్ టు మర్డర్ అండ్ డెఫినెట్లీ హీ క్లియర్లీ మర్డర్డ్ హర్. అనుమానంగా అటువైపు నుంచి కనిపించడంతో అటువైపు నుంచి పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకో కాస్త ఈ పరిస్థితిని అనుమానించారు. ఎందుకంటే కొద్దిసేపటి నుంచే కారు అక్కడే ఉంది, అక్కడ సంథింగ్ ఫిష్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి అనుకున్నారేమో అక్కడ పోలీసులు. మొత్తానికి వచ్చి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. అప్పటికే జ్యోతి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎందుకంటే అప్పటికే పురుగుల మందు తాగేసింది, పక్కనే మహేష్ ఉన్నాడు.